మున్నేరుకు వచ్చిన భారీ వరదలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రహదారులు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు. పెనుగంచిప్రోలు వత్సవాయి మండలాల్లో అధికారులు నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. మేమవరం ముచ్చింతాల వద్ద రహదారులకు చేపట్టిన మరమ్మతుల పనులను ఆయన ప్రారంభించారు. అనిగండ్లపాడు సబ్స్టేషన్ పరిధిలో 4 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపట్టామన్నారు. నష్టపోయిన పంటలను అంచనా వేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తీవ్రత ఉన్న మా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. అదేవిధంగా పంట పొలాలు చాలా నష్టమైపోయినాయి. త్రాగునీరు అదేవిధంగా కరెంటు సప్లై లేకుండా చాలా గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. పెనగంచిప్రోలు టు ముచ్చింతాల రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది, రాకపోకలు లేవు. అదేవిధంగా పెనగంచిప్రోలు టు రేలుగడ్డ రోడ్డు, అదేవిధంగా అనిగళ్లపాడు టు గుమ్మడిదూరు రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నిన్నటి వరకు కూడా అన్ని ఊర్లకి గ్రామాలకు కరెంట్ లేదు. రాత్రి మరియు లాస్ట్ ముచ్చింతాల కరెంట్ ఇవ్వడం జరిగింది. త్రాగునీరు సమస్య, విద్యుత్ సమస్య, పొలాలు చాలా వరకు కూడా ఈ విధంగా అరటి తోటలు కావచ్చు, వరి పొలాలు, పత్తి, మిర్చి చాలా డ్యామేజ్ అయిపోయింది. కొన్ని పంట నాశనంతో పాటు పూర్తిగా భూమి కొట్టపోవడం కానీ ఇసుకమేట జరిగింది. అదేవిధంగా అగ్గురారం బ్రిడ్జి, ఇంగాల బ్రిడ్జి మొత్తం డ్యామేజ్ అయ్యి బొచ్చవాయికి రాకపోకలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఇప్పుడు తాత్కాలికంగా పనులు చేపట్టినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.